హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి బర్త్డే ప్యాన్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. మీరు ఆల్రెడీ తమ్నెయిల్ అయితే చూసారు కదా. సో సేమ్ మీరు కూడా మీ పిక్ పెట్టుకొని నీట్గా అలాగైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే పోస్టర్ ఒక ప్రయత్నం చూద్దాం ఫ్రెండ్స్. పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్ పెట్టుకొని నీట్గా బర్త్డే ప్యాన్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో దానికైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్కి వచ్చేసి 2 అప్లికేషన్స్ అయితే కావాలి, ఫోటో రూమ్ ఇంకా అలర్ట్ మోషన్. సో అలర్ట్ మోషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా అలర్ట్ మోషన్ ఒక లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫోటో రూమ్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సెర్చ్లో ఫోటో రూమ్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు ఫోటో రూమ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు ఈ ఎడిటింగ్కి నేను 3 పిక్స్ అయితే యూజ్ చేశాను బర్త్డే ఎడిటింగ్కి. సో ఫస్ట్ మనం ఒక పిక్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం పిక్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకుందాం. సో దానికైతే నేను ఫోటో రూమ్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ ఫోటో రూమ్ అనే యాప్ మనం ఓపెన్ చేసుకున్నాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నేను ప్రియాంక మోహన్ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో మీరు గలార్పై ఎన్ని పిక్ అయితే పెట్టి ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే వేసుకుందాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్, ఒరిజినల్ అని. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ ట్యాప్ చేసుకోండి. సో ట్రాన్స్పరెంట్ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. సో మన గ్యాలరీకి అయితే పిక్ అయితే సేవ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు డన్ మీద ట్యాప్ చేసుకొని లివింగ్ వితౌట్ సేయింగ్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకొని మనం బ్యాక్ అయితే వచ్చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేశాక మీకు హోమ్, ట్యూటోరియల్స్, ప్లస్ సెకండ్, ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్తో అయితే బర్త్డే ప్యాన్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇక్కడ మీకు మీ పిక్స్తో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి చూపిస్తాను కాబట్టి ఇక్కడైతే చూడండి. ఇప్పుడు నేను ప్రియాంక మోహన్ పిక్ అయితే పెట్టి చేంజ్ అయితే చూపిస్తాను. మీరైతే చూడండి, చూసి అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఈ ప్రాజెక్ట్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ప్రాజెక్ట్ ఫండ్స్ అన్ని కూడా. ఒకవేళ మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని ప్రాబ్లం అయితే వస్తే సో దాని మీద కూడా మన వీడియోలో రీసెంట్గా అయితే ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో ఒకసారి ఆ ఫుల్ వీడియో చెక్ చేసుకొని మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి, మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జగన్ ఎడిట్స్ అని కనపడుతుంది కదా. సో మీరు ఇంపోర్ట్ అయితే వేసుకున్న తర్వాతకి సో దీని మీద ట్యాప్ అయితే వేసుకోవాలి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఇలా అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని పిఎన్జీస్ అండ్ టెక్స్ట్ ఇమేజెస్ గ్రూప్ ఇలా అయితే వాడి మంచిగా బర్త్డే ఎడిటింగ్ అయితే చేశాను. సో జస్ట్ మీరు ఇమేజ్ అంటే మీవి ఒక పిక్ మార్చుకొని నేమ్ అయితే మార్చుకుంటే సెట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉంది కదా. సో ఫస్ట్ గ్రూప్ 1 మీరు ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ అకౌంట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను ప్రియాంక మోహన్ పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. సో ఇక్కడ ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకుంటే మనకు పిక్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేసి మోహన్ సెలెక్ట్ వెళ్ళేసి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా లెఫ్ట్ అండ్ ఇలా రైట్ ఉంటుంది. సో మీరు లెఫ్ట్ సైడ్ ఇలా జరుపుకొని అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. అండ్ మీకు ఏమైనా సైజ్ చిన్నగా కావాలంటే ఇక్కడ స్కేల్ ఉంటుంది. సో ఇలా చిన్నగా అండ్ పెద్దగా అయితే పెట్టుకోండి. ఇక్కడైతే చిన్నగా, సో ఇక్కడైతే పెద్దగా. సో మీరు ఎలా కావాలంటే అలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సింపుల్గా అయితే ఉంటుంది రేటింగ్. జస్ట్ మీరు ఒక ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ మీద ఒక వీడియో అయితే చూడండి, చూసి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. అది కూడా మన ఛానల్ అయితే పెట్టాను, మీకు మన ప్రాబ్లం అయితే వస్తే. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి అండ్ మళ్ళీ గ్రూప్ 2 మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ పిక్ మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ అకౌంట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంకో పిక్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేద్దాం. సో ఇక్కడ ప్లస్ అగైన్. సో ఇక్కడ పిక్ అయితే యాడ్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ ఈ పిక్ని అయితే ఏం అడ్జస్ట్మెంట్ చేస్తలేను. సో నాకు అయితే నచ్చింది, ఇలా అయితే ఉండని. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ పిక్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఈ పిక్ అయితే మనం డిలీట్ అయితే చేసుకుందాం. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇందాక మనం ఫోటో రూమ్లో ఒక పిక్ అయితే రిమూవ్ అయితే చేసాం కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్. సో ఇప్పుడు పిక్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మోంటో సెలెక్ట్ వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ పిక్ అయితే చిన్న అయితే పెడుతున్నాను ఇలా. సో ఇలా పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ మీకు షాడో టైప్ పిఎన్జీ ఉంది కదా కింద. సో ఫస్ట్ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని మోంటో సెలెక్ట్ వెళ్ళేసి
సో దీనైతే నేను డిలీట్ అయితే చేసుకుంటున్నాను. సో చేసుకున్న తర్వాతకి ఇక్కడ మళ్ళీ ఇదైతే మోనోటోస్లోకి వెళ్ళేసి కొంచెం ఇక్కడ లెగ్ దగ్గర అయితే పెట్టి సైజ్ అయితే పెంచుతున్నాను ఇలా. సో మనకు కొంచెం అట్రాక్టివ్గా కనబడాలి కదా, సో అందుకని ఇదైతే చేంజ్ అయితే చేస్తున్నాను. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి సో మీ కింద మీ లెగ్ ఉంటుంది కదా, సో లెగ్ సైడ్ అయితే మీరు కరెక్ట్ 2 షాడోస్ అయితే మీరు మంచిగా కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఇక్కడ 1 షాడో అయితే పెట్టాను, చాలా బాగా అయితే కనపడుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వెనకాల హ్యాపీ బర్త్డే ఉంది కదా, సో దీనైతే ఓకే మీకు ఫాంట్ అయితే ఇస్తాను, ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. హ్యాపీ బర్త్డే అయితే ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంది కదా, సో ఇక్కడ పవర్ స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్లో నేను ఇక్కడ ప్రియాంక అని టెక్స్ట్ అయితే చేస్తున్నాను. సో ప్రియాంక అని ఇక్కడ టిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను మోహన్ అని టైప్ అయితే చేస్తున్నాను. సో ప్రియాంక మోహన్ కదా, సో ఇలా మనం 2 టైప్స్ అయితే మంచిగా డిఫరెంట్ టైప్ అయితే చాలా లుక్ అయితే ఉంటుంది. సో చూడండి ఇప్పుడైతే మనకు నీట్గా అయితే టెక్స్ట్ అండ్ పిక్స్ అయితే లేదా యాడ్ అయితే చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మిడిల్లో మీరు ఒక స్టాండింగ్ పిక్ టైప్ అయితే మంచిగా అయితే యాడ్ అయితే చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టూ పిక్స్ అయితే యాడ్ చేసుకోండి, ఇంకా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వస్తుంది బర్త్డే బ్యానర్ ఎడిటింగ్. సో చూసుకోండి ఇలా అయితే మంచిగా నీట్గా ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో జస్ట్ ఏం లేదు, ఫస్ట్ గ్రూప్లోకి వెళ్ళేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి పిక్ అయితే చేంజ్ చేసుకొని అండ్ నెక్స్ట్ మనం ఫోటో రూమ్లో రిమూవ్ చేసుకున్న పిక్ వచ్చేసి యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. అంతే సింపుల్గా అయితే మీకు బర్త్డే బ్యానరింగ్ అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది, సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పిఎన్జీ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి మీకు పిక్ అయితే పిఎన్జీ లెక్క సేవ్ అయితే అయిపోయింది. ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే సేవ్ అయితే అయిపోయింది. అండ్ మీకు బర్త్డే బ్యానరింగ్ అయితే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.